నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్న ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే సార్. యా, మీ బర్త్ డీటెయిల్స్ చెప్తారా? సార్ 30/06/1990 సార్. ఓకే, 1980యా? 90 సార్. 1990. 8:20 AM సార్. 8:20 AM వైజాగ్. ఎస్ సార్. కర్కాటక లగ్నం వచ్చింది కదా? అవును సార్. చంద్ర నక్షత్రం కరెక్టే ఉన్నది. రాసిన టైమే కదా? మీరేమి సెట్ చేయలేదు అవును కదా? సార్. నేనేం చేయలేదు సార్. ఓకే, రైట్ రైట్. చెప్పండి, ఏంటి అప్డేట్స్? సో జనరల్గా అంటే కెరియర్ పరంగా గ్రోత్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి సార్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సార్. ఇది హార్డ్వేర్ లోకి వస్తుంది సార్. VLSI అన్న డొమైన్ లో చిప్ డిజైనింగ్ లో వర్క్ ఓకే చేస్తున్నాను. ఓకే 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 ఓకే. ఇవి గ్రాఫిక్ కార్డ్స్ ఇవి కూడా వస్తాయి కదా దీని కిందికి? అవును సార్. అంటే ఎనీ ప్రాసెసర్ డిజైనింగ్ లోకి వస్తాయి సార్. ఈ VLSI లోనే మదర్ బోర్డ్స్ అన్ని వస్తాయి సార్. రైట్. అందులో మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉంటాయి సార్. ఇంటర్నల్ గా వర్క్ ప్రొఫైల్ లో ఇవన్నీ అన్ని డొమైన్స్ కలిస్తే ఒక చిప్ వస్తుంది సార్ బయటికి. అర్థమైంది. సో ఇప్పుడు ఏంటిది క్వశ్చన్ అయితే? సో కెరియర్ పరంగా గ్రోత్ ఉంది సార్. అంటే నాకు అంటే జాబ్ పరంగా వెరీ లేట్ అయింది సార్ నాకు జాబ్ రావటము. సో ఇప్పుడు వచ్చింది గుడ్ కన్సిడరబుల్ గ్రోత్ వచ్చింది సార్ ఈ లాస్ట్ 5-6 years లో జాబ్ జాయిన్ అయ్యాక. కానీ అంటే డౌన్ ద లైన్ ఇది రావటం వల్ల అంటే రీసెంట్ గా లే ఆఫ్స్ అనేవి కూడా చాలా ఫ్రీక్వెంట్ గా ఎక్కువ అవుతున్నాయి సార్. మనకేమన్నా అవుతుందా అని వర్రీ ఉంది, యాంగ్జైటీ ఉంది మీకు? అవును సార్. అంటే కపుల్ ఆఫ్ థింగ్స్ కొంచెం కెరియర్ లేట్ గా స్టార్ట్ అయ్యేటప్పటికి మనీ బ్యాకప్ గా కూడా పెద్ద ఏమీ లేదు నా దగ్గర. సో ఇక్కడి నుంచే బిల్డ్ చేసుకోవాలి. సో హౌ ఇట్ గోస్ సార్ దాని గురించి సార్ అసలు జనరల్ గా. సరే, నేను చెప్పడం వల్ల మీకు భయం అవుతుందా లేదంటే వాట్ యూ విల్ డూ? ఓకే, నేను బాగాలేదని చెప్తా, అప్పుడు మీరు ఏమంటారు? అప్పుడు దాన్ని హౌ యూ ట్రీట్, దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు? అవును సార్. అంటే మనకి రాసున్నది ఎలాగో మనం మార్చుకోలేము కాబట్టి అంటే మీ ప్రిడిక్షన్ ఇది జనరల్ గా ఓకే. జాబ్ లేదంటే సెకండరీగా మనం ఏది చూసుకోవచ్చు, మనకి ఏది ఫిట్ అయింది అంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి కదా సార్. అంటే బిజినెస్ పరంగా మూవ్ అవ్వాలా ఏంటి, ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఫినాన్షియల్ గా ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటారు ఇన్సైట్ ద్వారా? ఓకే, సరే, నేను ట్రై చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ చెప్తా. ఫస్ట్ మ్యాప్ చేద్దాం 90 నుంచి. సరిపోతే ముందుకెళ్దాం, లేదంటే టాటా బై బై చెప్తాం. ఎస్ సార్. కర్కాటక లగ్నము, నక్షత్రం హస్త నక్షత్రం కదా. లగ్నాధిపతి తృతీయానికి కనెక్ట్ అయ్యాడు, లాభాధిపతి కూడా చతుర్థాధిపతి తృతీయానికి కనెక్ట్ అయ్యాడు. ఓకే, గుడ్. తర్వాత కుజుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు, మరి వక్రిస్తాడేమో చూద్దాం. రవిని బుధుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. వ్యయాధిపతి షష్టాధిపతి. వ్యయాధిపతి వ్యయంలో రవికి వెనకాల ఉన్నాడు. మంచిది, బాగానే ఉంది అక్కడ. రాహు నక్షత్రం, రాహు సప్తమంలో చంద్రుడు. రాహువు శుక్రుడు డిస్టర్బ్డ్. ఓకే, శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈ శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చిప్ డిజైనింగ్లు ఇట్లాంటివి అని లగ్నానికి పాపి కాబట్టి రెట్రో ఎఫెక్ట్ వల్ల వర్క్ అవుతూ ఉంటుంది. చతుర్థ లాభాధిపతి పోయాడు కదా కాబట్టి ఫండమెంటల్ లైఫ్ ఎంతో కొంత పోతుంది. అంటే మదరు, రెస్పాన్సిబిలిటీ, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉంటాయి అనమాట. రవిశనుల అపోజిషన్ వల్ల కూడా ఇది కూడా హార్డ్ వర్క్ ఇస్తుంది అనమాట. అంటే ఈ రవి కూడా సప్తమాధిపతికి రెట్రో పడింది, ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే లాభభావంలో ఉన్నాడు అనమాట రవి బుధులు. కాబట్టి అవన్నీ మ్యారేజ్ ఇవన్నీ సస్టైన్ అవ్వడానికి, హెల్త్ సస్టైన్ అవ్వడానికి బ్యాలెన్స్ చేస్తాయి. గురు బుధులు వ్యయాధిపతి బాగానే ఉన్నాడు. తర్వాత కుజుడు అన్ని దుస్వభావ రాశిలో కేంద్రాల్లో ఉన్నాయి. కుజుడు అయితే డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు మనకు ఒక్కటే ఒక ప్లానెట్ డిస్టర్బ్డ్ ప్లానెట్ అనమాట, ఎవరు? శుక్రుడు అనమాట. కానీ బుధుడు వక్రిస్తే చంద్రుడు కూడా డిస్టర్బ్ అవుతాడు. ఆల్రెడీ చంద్రరాహులు ఒకే నక్షత్రంలో ఉన్నారు. దీనివల్ల ఏంటిది, మనం చేయగలిగేదాన్ని కూడా చేయలేమేమో అని చెప్పి వర్రీ అవుతుంటాము. ఓకే, అనిపించిందా నేను చెప్పింది? మీరు ఏదో రెస్పాన్స్ ఇస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. లేదు, మీరు నన్ను ఆపాలనే ఏం లేదు, ఆపద్దు అనేది ఏం లేదు. ఓకే, చెప్తా. సో మ్యాప్ చేద్దాము. మీరు ఎస్ నో చెప్తేనే నేను అందుకే మీతో మాట్లాడేది. లేదంటే ఒక పేపర్ మీద రాసి వాట్సాప్ లో ఫోటో కొట్టి పెట్టేవాడిని. నో ప్రాబ్లం చెప్తున్నా. చంద్రదశ బుధభుక్తి సరిపోతేనే చూడండి. ఎందుకంటే మీకు నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను పాస్ట్ అంటే, నేను మీ సిచ్యువేషన్లో ఉంటే
అది ఎట్లా మ్యాచ్ అయిందో బ్యాక్ టెస్ట్ చేస్తే ఒక డాక్టర్ దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు అది సరిపోతే మనకి మీనింగ్ఫుల్ కదా అని ప్రయత్నం అంతే. లేదంటే అవును నాకున్న సార్ అవును సార్ నాలెడ్జ్తో అవును సార్ ఓకే అండి మీరు చెప్పింది అర్థమైంది, ఓకే ఈ 2 ఏళ్ళు బాగుంటుంది తర్వాత ఇలా ఉంటుంది అని చెప్పేయచ్చు, 2 నిమిషాల్లో అవును అయిపోద్ది. సార్ ఇంత అవును సార్ ఎందుకు అరగంట మనం అవును కూర్చోవడం అసలు. అవును సార్ సో అవును సార్ మీరు అవును సార్ నాతో ఉంటేనే ఫన్ అనమాట. ఎస్ సార్ ఎస్ ఎస్ సార్ ఓకే రైట్. రెస్పాన్స్ ఇస్తూ ఉంటా సార్. ఎస్ థ్యాంక్ సార్. యూ అండి, థ్యాంక్స్ ఫర్ దట్. ముందుకు వెళ్దాం. 91 ఇవన్నీ నార్మల్గా వెళ్తా ఉన్నాయి, కానీ పుట్టినప్పుడు శని కుజులు కదా, గబాలను కింద పడడం, దెబ్బలు తగలడం, ఇట్లాంటి ఏ ఒకటి ఉంటా ఉండేదానికి అవకాశం ఉంది. చార్టు నార్మల్గా వెళ్తా ఉంది. 93లో ఎస్ 10th సార్ హౌస్, 93 94లో ఉన్నదానిలో బెటర్ అనమాట. కాబట్టి ఏంటంటే అవును సార్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ అట్లాంటివి చెప్పాలన్నమాట. అక్కడ ఫాదర్ కానీ ఫ్యామిలీలో కానీ ఇంతకు ముందు కన్నా ఎస్ సార్. కొంచెం ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఏమైనా వచ్చాయా, రాలేదు? ఫాదర్ పరంగా లేదు సార్. యాజ్ ఏ ఫ్యామిలీ అంటే మా మదర్ కూడా వర్కింగ్ సార్. ఫాదర్ కి బిజినెసెస్ అన్ని డౌన్ లో వెళ్తూ ఉన్నాయి. మా మదర్ వర్కింగ్ అయ్యేసరికి ఫ్యామిలీగా వీఆర్ గ్రోయింగ్ సార్. ఓకే, మదర్ ఏం వర్కింగ్, ఫాదర్ ఏం బిజినెస్? ఫాదర్ అంటే ఫాదర్ ఆ టైంకి ఇది ఫినాన్స్ బిజినెస్ అది చేసేవాళ్ళు సార్. వడ్డీ అంటే వడ్డీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో లాగానా? వేరే వాళ్ళే మొత్తం అంతా మేనేజ్ చేశారు. క్యాపిటల్ మంది అన్నట్టు సార్. ఓకే. సో అది క్యాపిటల్ చేశారు. ఎవరిది? తర్వాత క్యాపిటల్ ఎవరిది? క్యాపిటల్ ఫాదర్ దిను వేరే ఎవరైతే చేస్తున్నారో ఆయనది 50-50 అన్నట్టు సార్. ఓకే, ఇది ఏం చేస్తారు, వడ్డీకి ఇస్తారా? ఆయన వడ్డీకి ఇస్తూ ఉంటారు. మనకి షేరింగ్ అనేది వస్తూ ఉంటుంది సార్. ఓకే ఓకే, సో మన క్యాపిటల్, ఫాదర్ క్యాపిటల్ తీసుకొని ఇంకో ఆయన మేనేజ్ చేస్తున్నారు, అంతేనా? ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్. ఓకే రైట్ రైట్, అదొకటే బిజినెస్ ఉండే, అంతేనా? సార్ 94కి వచ్చేసరికి ఇప్పుడు పేపర్ ఏజెన్సీ తీసుకున్నారు సార్. పేపర్ ఏజెన్సీ, ఓకే, అంటే పేపర్ ఎస్ డిస్ట్రిబ్యూట్ చేయడమా? ఎస్ సార్ ఎస్ సార్. ఓకే ఓకే రైట్ రైట్. తర్వాత ముందుకెళ్దాం. ఎస్ సార్ 95 96 ఇదంతా పర్లేదు. 97లో 10th హౌస్ సాట్రన్తో ట్రైన్ అవుతుంది, జూన్ నుంచి జూన్ మధ్యలో చూడండి. అక్కడ ఎస్ సార్ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ ఉందన్నమాట. ఎస్ సార్ అప్పటిదాకా ఒక రకంగా వెళ్తే ఇది ఇప్పుడు ఫెయిల్యూర్స్ని, ఛాలెంజెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫాదర్ బిజినెస్ ఏమైనా నష్టాలు కానీ, మోసాలు కానీ ఎట్లాంటి ఏమైనా పనిచేస్తున్నాయా, ఇంకేదైనా ఎస్ అగ్రెసివ్ స్టెప్, కన్ఫ్యూజన్, చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతాను అనమాట. 97 సార్ 98 ఎస్ సార్ 97 అది నార్మల్ గా వెళ్తుంది సార్. అంటే ప్రైమరీ స్కూలింగ్ లో ఉన్నాను కాబట్టి ఎడ్యుకేషన్ నీది నార్మలే నార్మల్, సార్. మరి ఫాదర్ది ఫాదర్ కి ఎస్ సార్ అప్పటి నుంచి కొంచెం లాసెస్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యాయి సార్. స్టార్ట్ అయ్యే, ఎందుకంటే డిగ్రేడ్ ఆ, అవుతుంది. మనం ఫండమెంటల్స్ లో ప్రాబ్లం అంతే ఉంది, మదర్ది ప్రాబ్లం ఉందని చెప్పాం, మదర్ మీదే లోడ్ పడిపోతాం అనమాట. అర్థమైందా? అంత అవును సార్ రెస్పాన్సిబిలిటీ అవును మదరే సార్ అవును టేకప్ సార్. చేయాల్సి రావడం ఇవన్నీ ఇది ఇస్తాయి. ఎలా ఉంటదంటే సార్, ఈ పేపర్ ఏజెన్సీది ఎవ్రీ మంత్ 10th మనకి మెయిన్ వాళ్ళకి డబ్బులు కట్టేయాలి సార్ మనం. ఉమ్, అంటే ఈనాడు పేపర్ ఉంది అనుకోండి, మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం కాబట్టి ఆ అవును, మంత్ మనకి వేసిన మొత్తానికి 10th కి డబ్బులు పే చేయాలి వాళ్ళకి. సో మనం ఆ అర్థమైంది. అమౌంట్ పే చేస్తేనే మన కమిషన్ ప్రాపర్ గా వస్తుంది సార్. సో అందుకని బయట మనకి పాన్ షాప్స్ కి వాటికి వేస్తాం కదా సార్ పేపర్. అవును, వాళ్ళు ఈ రోజు లేవండి రేపు ఇస్తాం అన్నారు అనుకోండి, మనం అవును, ఓకేలీ ఈ అమౌంట్ అడ్జస్ట్ చేసి కట్టేస్తే సరిపోయింది కదా 10th కి, మన కమిషన్ వస్తుంది, వీళ్ళ దగ్గర నెమ్మదిగా తీసుకోవచ్చు కదా అనుకుంటాం. అలా అది అలా ఒక రోజు ఎవ్రీ మంత్ అడ్జస్ట్మెంట్ ఓవర్ హెడ్ తీసుకొని అయిపోతూనే ఉంటది. అవును సార్ అవును సార్ ఎస్. తర్వాత ముందుకెళ్దాం. మళ్ళీ ఇది దెబ్బ, మొదటి దెబ్బ మళ్ళీ వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాం, ఇంకా దెబ్బ వస్తూనే ఉంటాయి. ఎస్ 99 ఓకే, ఇదంతా మళ్ళీ సైలెంట్గా సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో వెళ్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. 99 2000 పర్లేదు, 2001 పర్లేదు, 2002లో కూడా బాగానే ఉంది, ఎందుకంటే 3 వరకు బాగుంది. ఇదిగో మళ్ళీ 3 4లో మళ్ళీ వచ్చింది. 3 4 5 ఎస్ మధ్యలో మళ్ళీ ప్రాబ్లం ఉంది. ప్రోగ్రెసివ్ సన్, ఆ సాట్రన్ ఎస్ అపోజిషన్, మార్స్ స్క్వేర్, అంటే ఈ టీ స్క్వేర్లు ఇరుక్కుపోతున్నాయి అనమాట ఇవన్నీ కూడా. సో మళ్ళీ అవును సార్ ట్రిగర్ అవును అయింది. సార్ మళ్ళీ ఎస్ ట్రిగర్ సార్. అయినప్పుడు ఫాదర్ కి ఎస్ సార్ ఫాదర్ది అయిందా? ఇంకా బర్స్ట్ అవుట్ సార్. ఇంకా అది అంటే ఇంకా ఫైనల్ గా అన్ని మౌంట్ అప్ అయిపోయి మొత్తంగా అంటే వేరే వాళ్ళకి షూటీ సైన్ పెట్టడం, అక్కడ అమౌంట్స్ పే చేయడం, ఇది మొత్తంగా బర్స్ట్ అవుట్ పీరియడ్ సార్ అది. మళ్ళీ అంతా ఫెయిల్ అయింది. ఎస్ సార్. ఓకే, మీరు ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నారా, లేదంటే దూరంగా పెట్టుకున్నారా, సరిగ్గా పెట్టుకున్నారా? చెవు దగ్గర పెట్టుకుని చెవి దగ్గర మాట్లాడుతున్నాను సార్. ఇన్ని ఇన్ఫోనే సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే రైట్. ఇన్ఫోనే సార్ ఇన్ఫోన్. తర్వాత నెక్స్ట్, మేబీ మీరు క్లోజ్డ్ రూమ్లో ఉండడం వల్ల ఎక్కువ వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అవును లైట్. సార్ ఆఫీస్ లో మీటింగ్ రూమ్ లో ఉన్నా సార్. ఓకే ఓకే, అది పర్లేదు అందువల్ల పర్లేదు, నో వరీస్ నో వరీస్. తర్వాత అంతా మళ్ళా ఇప్పుడు అంతా అయ్యింది, వర్షం కురిసింది, తర్వాత ఏముంది, సర్దుకోవాలిగా అంతా, అంతే తప్ప ఏం లేదు. 7 ఎస్ 8 సార్. ఇక మీ మదర్ ఎర్నింగ్ అనుకోండి, అట్లా ఉన్న వాటిని కట్టుకుంటా మేనేజ్ చేసుకోవటం, మళ్ళీ ఏం పికప్ అవును అవ్వట్లేదు సార్. చార్ట్. ఓకే, నేను మళ్ళీ ఎంసెట్
పెద్ద పెర్ఫామ్ చేయలేదు, నాకు డొనేషన్ కట్టాల్సి వచ్చింది 2007లో అదే ఇన్స్టిట్యూట్ ఏం జాయిన్ పికప్ అయినప్పుడు. అవ్వట్లేదు. మళ్ళీ ప్రాబ్లం కూడా Yes, వస్తుంది చూడండి. yes, 2010-11లో మళ్ళీ ప్రాబ్లం. చూడండి, ఎప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది, ప్రోగ్రెస్ రావట్లేదు. అర్థమైందా? ప్రాబ్లం వచ్చి yes, ప్రోగ్రెస్ రాకపోతే ఏమవుద్ది? చదువు కానీ, ఫ్యామిలీ కానీ, వెల్త్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వవు అనమాట. అదే బిగ్గెస్ట్ సమస్య. అర్థమైందా? yes, yes, sir. సో 2011లో మళ్ళీ చూడండి, 2011లో బుధభుక్తి వచ్చింది. Yes, బుధుడు మంచోడే, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, కానీ సప్తమానికి కనెక్ట్ అయ్యాడు అనమాట. సో బట్ ఇగో ఈ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్లా ఎట్లా ఉంది, మరి ఏమన్నా డైవర్ట్ అయ్యారా, ఇదంతా కూడా చూడండి. ఎందుకంటే అసలు సరిగ్గా వెళ్ళట్లేదు అనమాట. 10, 11, 12 దాదాపు 13 వరకు చదువు అయితే చదువు, దాదాపు 13 వరకు, 10 నుంచి 13 వరకు మీరు అస్సలు క్లారిటీగా లేరండి. yes, అర్థమైందా? 100% yes, క్లారిటీగా sir. లేరని చెప్తాను అనమాట. సో మీరు డైవర్ట్ నేను అయ్యారని చెప్తాను. 100% యాక్సెప్ట్ చేస్తాను సార్. ఏమైంది? ఎందుకంటే సినిమాలు ఎక్కువైనాయా? అంటే అలాగే సార్ 2011లో బీటెక్ పాస్ అవుట్ అయ్యా సార్. పాస్ అవుట్ అవగానే మామూలుగా మా క్యాంపస్ ఏమీ రాలేదు సార్ మా కాలేజ్కి. ఓకే. హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే అసలు ఏదో చిన్న కంపెనీ ఓపెనింగ్ పడితేనే అసలు చాలా మంది జనాలు వచ్చేసారు. అంటే 8,000 పేకి. అబ్బో ఇది మనకు అయ్యేలా లేదులే అని ఎంటెక్ జాయిన్ అయ్యాను సార్ నేను. ఓకే. ఎంటెక్ ఎందుకు జాయిన్ అయ్యా అంటే ఇప్పుడు పర్పస్ నేను జాయిన్ అయింది ఎందుకు అంటే మంచి యూనివర్సిటీ, మనకి క్యాంపస్ వస్తది. ఇక్కడ 2 ఇయర్స్ ఎంటెక్ సర్టిఫికేట్ వస్తది. జాబ్ కూడా వస్తది కదా అని పర్పస్‌తో జాయిన్ అయ్యాను. ఆ టైంలో కూడా వాళ్ళు కూడా క్యాంపస్‌కి ఏమీ రాకపోవటము, ఏది రాకపోవడంతో సో జాబ్‌లెస్‌గా అయిపోయా సార్ 2013 ఎంటెక్ వచ్చింది కానీ అదే ఈ 10 నుంచి 13 వాడుకోలేము, మనం వాడుకోలేకపోయామని చెప్తాం. ఈ 13, 14లో ఒక చిన్న ఆపర్చునిటీ, లేదంటే కొత్త ఎడ్యుకేషన్ కానీ, కొత్త టెక్నాలజీ కానీ, మీరు ఏది ఉంటే అది నేర్చుకునేదానికి కొంచెం స్టెప్ ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఇచ్చింది అనమాట. ఎంతో కొంత ఉన్న దానిలో కనిపించిందా? అంటే అప్పటి నుంచి ఇంకా కోర్సులు చేస్తూనే ఉన్నారు. కోర్సులు చేస్తున్నారు. 15లో 10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ జరిగింది కదా. ఈ 15, 16లో ఏమన్నా బ్రేక్ ఈవెన్ కానీ, చిన్నపాటి ఇంప్రూవ్మెంట్ కానీ, స్టెప్ ఏమైనా ఇచ్చిందా? లేదు సార్, ఇంకా ఆ కోర్సులు అలా చేస్తూనే ఉన్నారు. అవునా? సో ఈ 15-16లో వీనస్ బుక్ జరుగుతుంది, రెట్రో రివర్స్ ఆస్పెక్ట్. మదర్ హెల్త్ ఎలా ఉంది? ఏదైనా ఛాలెంజెస్ ఉంటే రెక్టిఫై అయ్యాయా? ఏమన్నా రావాల్సిన పెండింగ్ పేమెంట్స్ రావాల్సిన ఏమన్నా వచ్చాయా? ఈ 15-16లో ఏదన్నా ఫ్యామిలీ కన్నా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఇచ్చిందా? ఫ్యామిలీ గ్రో అవుతుంది సార్. 2013లో మా మదర్ కి మేజర్ సర్జరీ అయింది సార్. 13లో సర్జరీ అయింది. ఓకే. అక్కడ బాగాలేదని చెప్పాను కదా, సెట్ అయింది, తర్వాత సెట్ అవుతుంది. మదర్ కి సాల్వ్ అయిందా సర్జరీ వల్ల? సాల్వ్ అయింది. ఈ లోన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవటము ఇవంతా జరిగింది సార్. వెరీ గుడ్. ఏం సర్జరీ చేశారండి మదర్ కి? బ్రెయిన్ లో ఎన్యూరిజమ్స్ అనేవి వచ్చాయి సార్, దానికి సర్జరీ చేశారు సార్. ఓకే, రైట్. అదంతా సక్సెస్ అయిందని చెప్తా, లైఫ్ ఎక్స్పాన్షన్ చెప్తా. ఎందుకంటే మనం పాజిటివ్ టైం చెప్తున్నాం కాబట్టి అన్ని ముందుకు చెప్పాలి. అర్థమైందా? 15, 16 ఇవన్నీ లర్నింగ్, ఇవన్నీ సరే మీది స్లోగా వెళ్తుంది అన్నా కానీ మిగిలిన నెగిటివ్గా లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాయి. తర్వాత 17 సరే మీరు ఇక చదువుకుంటున్నారంటే మీకు పికప్ ఇవ్వట్లేదు మరి. ఓకే. అవును సార్. తర్వాత స్లో ఉంది ఇట్లా పనిచేసినప్పుడు. చూడండి, రాహువు చంద్రుడు వచ్చాడు 2018లో. ఇట్లా వస్తే ఏంటిది, వర్రీస్ ఇస్తారు కదా. సో కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో అసలు మీకు, ఎందుకంటే రావాల్సిన టైంలో రాలేదు అంటే చార్ట్ ఈస్ గోయింగ్ ఇన్ ద నాట్ ఇన్ ద డైరెక్షనల్, అంటే రావాల్సిన టైంలో రావాలి. అది అర్థమైందా? రావట్లేదనంటే అనుకున్నట్టు పర్ఫామ్ చేయట్లేదు చార్ట్. అర్థమైందా? ఒకసారి మనం నవాంశ దశాంశ కూడా చూద్దాం అండి. నవాంశలో గురువు రాహువు కలిసి ఉన్నారు. పెద్ద నీచమేం పడలేదు కానీ, బట్ దశాంశ చూద్దాం. దశాంశ తులా లగ్నం అయింది. శని బుధులు కలిసి ఉన్నారు, రవిచంద్రులు కలిసి ఉన్నారు. లాభంలో శుక్రుడు, అష్టమంలో గురురాహులు వదిలిపెట్టట్లేదు. ఓకే. గురువు ఎవరు? ద లార్డ్ ఆఫ్ ద 9th అనమాట. ఈ 9th అయ్యే వరకు ఆ లిటిగేషన్స్ ఆయన ఇచ్చిందా? సరే చూద్దాం, ఇక ముందుకు వెళ్దాం, ఇక చేసేదేం లేదు. సో ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్. మనమైతే మీరు ప్లస్లో ఉంటే ప్లస్లో కంటిన్యూ అవుతుంది, కానీ 18, 19 మాత్రం కొంచెం ప్రెజర్ ఇస్తుందండి మీకు. అక్కడ వర్క్ కానీ, ఆపర్చునిటీ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, మళ్ళీ మదర్ హెల్త్ కానీ, ఏది ఉంటే అది ప్రెజర్ ఇస్తుంది అనమాట. ప్రెజర్ ఇచ్చినట్టు అనిపించిందా? సార్ అంటే 18లో నాకు ఒక అతను మీట్ అయ్యి, నువ్వు ఈ కోర్స్ నేర్చుకో, ఈ VLSకి సంబంధించి సార్. ఓకే. ఈ కోర్స్ నేర్చుకో, నేను జాయిన్ చేయించాలి నీకు ఎక్కడో దగ్గర జాబ్ అని చెప్పారు. యాక్చువల్ గా నేను కోర్స్ అంతా కంప్లీట్ అయ్యి ఆయన మీట్ అవడానికి వెళ్ళినప్పుడు ఆయన యూఎస్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరికైతే అప్ చెప్పారో ఆయన నెంబరును మెయిల్ ఐడి వర్క్ అవ్వలేదు.
ఓకే. సో, అదొక వియర్డ్ సినారియోలో ఉండిపోయా సార్. అంటే ఏంది ఫైనల్ హోప్ కదా సార్ నాకంటే 2011లో బీటెక్ అయింది. ఇప్పుడు 18 వచ్చేసింది. అవును. ఇన్నేళ్ళు ఇంకా అవుతుంది. జాబ్ ఏం లేదు. జాబ్ ఏం లేదు. ఆహ్, ఏంటి పరిస్థితి ఇలా అయిందనుకున్నా. లక్కీగా 19 ఏప్రిల్‌లో మొత్తం అంతా సెట్ అయ్యి జాబ్ జాయిన్ అయ్యా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మనమైతే అసలు ఆల్మోస్ట్ ఆ 15, యెస్ సార్. 16 దగ్గరనే పికప్ చేసాం అనమాట. నేర్చుకునే అన్ని కూడా ముందుకెళ్ళాలని. మళ్ళీ యెస్ విఎల్ఎస్కి సార్. వచ్చారు. డిఫికల్టీ ఆస్పెక్ట్ జరిగినప్పుడు మీరు విఎల్ఎస్ అని చెప్పారు. చూద్దాం తర్వాత నెక్స్ట్. మొత్తానికి రాహు అనేవాడు వదిలిపెట్టలేదు. దశలాట రాహు జరిగాడు కదా, లాస్ట్లో అవును సార్. ఇచ్చాడు అవును సార్. అనమాట మూమెంట్. అర్థమైందా? యెస్. యెస్. లాస్ట్లో ఇచ్చాడు. ఎందుకంటే రాహు గురువు కలిసి ఉన్నారనమాట నవాంశలో. రాహు చంద్ర అవును సార్. నక్షత్రంలో ఉంటే చంద్రుడు డిస్టర్బ్డ్ కదా. సో అవును సార్. పెళ్ళి అయిందా? 20లో మ్యారేజ్ అయింది సార్. 20 నవంబర్‌లో అయింది సార్. 20 నవంబర్లో అయిందా? యెస్ సార్. ఓకే, గుడ్. కానీ మరి అండర్స్టాండింగ్ ఇష్యూస్ కానీ చైల్డ్ ప్రోగ్రెస్ కానీ అన్ని సాఫీగా అయ్యాయా? అంటే ఒక మిస్‌క్యారేజ్ అయింది సార్. నెక్స్ట్ 22లో చైల్డ్ బోర్న్ అయింది సార్. ఓకే, వెరీ గుడ్ అండి. సో అదే అక్కడ కొంచెం ఇష్యూ ఉందన్నమాట. కానీ దశలాట్ రాహు అయిపోయాడు కదా, అది కొంతవరకు బెటర్. కానీ బట్ ఆ రాహుకి రెట్రో ఎఫెక్ట్ ఉంది, సెవెంత్ లాట్కి ఎఫెక్ట్ ఉంది, బట్ క్యాన్సిలేషన్ ఉంది. అది ఎట్టగొట్ట సేవ్ చేస్తుంది. సరే, ఇంప్రూవ్మెంట్ చెప్దాము. మీకు ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ 20-23 అర్థమైందా? 20-23లో మీకు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ ఈ మధ్యలో వెళ్ళాయి అనమాట, పైకి వెళ్ళాయి అనమాట. 22 నుంచి 24 మధ్యలో మీ లైఫ్లో ఇంపార్టెంట్ ప్రోగ్రెస్. ఇప్పటి వరకు మనం ప్రోగ్రెస్ ఎప్పుడు చెప్పలే, అన్ని కష్టాలే చెప్పాము. మధ్యలో చెప్పినప్పుడు ప్రోగ్రెస్ చెప్పినప్పుడు కూడా పని చేయలేదన్నమాట. సో ఇప్పుడు 22 నుంచి 24 మధ్యలో ప్రోగ్రెస్ చెప్తున్నాం అనమాట. సో మనం చెప్పినట్టుగా 22 నుంచి 24 ఇప్పుడు మీ చైల్డ్ అయితే చైల్డ్, జాబ్లో పే అయితే పే. సో పే ఎంత ఇంక్రీజ్ చేశారు, ఎంత పెరిగింది, ఏదైనా కంపెనీ మారారా, ఏం జరుగుతాం? సార్ 2019లో నేను ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యా సార్ 3 ఇయర్స్ బాండ్‌తో. ఓకే. అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన పే 2.4 లాక్స్ సార్. ఓకే సో సార్. మంత్లీ 15,319 వచ్చేది సార్ సాలరీ. అయితే కాకపోతే మంచి డొమైన్ సార్. అంటే అందులో గ్రోత్ బాగుంటది సార్. స్లోగా ఎక్స్‌పీరియన్స్ గెయిన్ అయితే. ఓకే. అయితే ఏమైందంటే కంపెనీ మల్టిపుల్ కంపెనీస్‌ని అక్వైర్ చేసేసరికి ప్రాజెక్ట్స్ అంటే బెంచ్ మీద పీపుల్ ఎక్కువైపోయారు సార్. ఓకే. ఓకే. సో అందరిని ప్లేస్ చేయడం కష్టం అవుతుంది. అయితే ఏమైందంటే 2020లో కరోనా వచ్చింది కదా సార్. అవును. కరోనా వచ్చినప్పుడు బెంచ్ మీద ఉన్న వాళ్ళని లే ఆఫ్ చేసి నన్ను లే ఆఫ్ చేశారు సార్. 2020లో లే ఆఫ్ చేశారు. ఓకే. అయితే 2020 అక్టోబర్‌లో జాబ్ ఆఫర్ ఇంకోటొచ్చింది సార్. నవంబర్‌లో జాయిన్ అయ్యా సార్. 2020 నవంబర్‌లో. ఓకే. అప్పుడు 2.54 చెప్పా కదా సార్. ఈళ్ళు నాకు 6.5 ఆఫర్ చేశారు సార్. ఓకే. 6.5 ఆఫర్ చేశారు. సో డొమైన్ కూడా చేంజ్ చేశారు. వీఎల్ఎస్ఏలోనే వేరే స్ట్రీమ్‌కి మూవ్ అయ్యా. ఈ జాబ్ అప్పటి నుంచి కంటిన్యూ అయితాను సార్. అలా అలా ఇప్పుడు 23, 24లో ఎంత ఇస్తున్నారు పే? 23, 24 వచ్చేసరికి 10 అయింది సార్. 10 lakhs చేశారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి ఆస్పెక్ట్ జరిగింది, ఇది గుడ్ అనమాట. ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. ఇప్పుడు బాగానే ఉంది, అంటే ఈ లాస్ట్ ఇయర్ కూడా పర్వాలేదు, బాగానే నడుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కన్సిడరబుల్ గ్రోత్ వచ్చింది సార్. ఎంత వచ్చింది? లాస్ట్ ఇయర్ అంటే 25 ఏప్రిల్‌లో కొత్త కంపెనీ జాయిన్ అయ్యాను సార్. 2025 ఏప్రిల్‌లో. అక్కడ నాకు వచ్చేసరికి 27 చేశారు సార్. 27 చేశారు. 10 నుంచి 27 తీసుకుపోయారు. సూపర్ కదా. అంటే మధ్యలో చిన్న షిఫ్ట్ కొట్టా సార్. అప్పుడు 20 అయింది, ఇది 27. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే అదే మనం లిఫ్ట్ చేసిందంతా కానీ 22 నుంచి 24 మధ్యలో లిఫ్ట్ చేసాం అనమాట. 24 అంటే 24 జూన్ నుంచి 25 జూన్ వరకు 24 క్యాలెండర్ ఇయర్. అర్థమైందా? ఇట్ ఈస్ ఆల్ గుడ్ అనమాట. ఓకే, గుడ్. ఓకే, వెరీ గుడ్ సార్. జనరల్ గా మీరు వేరే వీడియోస్ లో చెప్పడం విన్నా సార్. నేను 2025 ఏప్రిల్‌లో వేరే కంపెనీ జాయిన్ అయ్యాను సార్. మంచి పీరియడ్ లో జాయిన్ అయ్యాను సార్. ఓకే, బానే సరే. అడుగుతున్నా సార్. మీరు నన్ను అడుగుతున్నారా? ఓకే, 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 ఓకే. ఓకే, మంచి పీరియడ్ లోనే జాయిన్ అయ్యారు, అదంతా ఓకేలే. కానీ 25 ఏప్రిల్. అవును సార్, అవును సార్. ఓకే, దాని గురించి వదిలేసేయండి. ఇప్పుడు అసలు విషయం ముందుకు వెళ్దాము. సరే, వెళ్దాం. కానీ ఇప్పుడు దాకా మనం చెప్పింది 10లో 2 మార్కులు వచ్చాయా, ఒక 8 అన్నా వచ్చాయా? ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి సార్. మీరు చెప్పినవన్నీ మ్యాచ్ అయ్యాయి. ఎన్ని వేస్తారు అయితే? 10 వేస్తారు సార్. ఓకే, సరే, 8 వేసుకున్నాంలే. గుడ్, పాస్ అయ్యాము. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు బాగానే ఉంది. మీకు తెలుసు కదా, మీ చార్ట్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంది. చంద్ర రాహుల్ కాంబినేషన్ వల్ల స్లోగా ఉంది. మరీ అట్లా అని అట్టర్ ఫ్లాప్గా ఏమి పర్ఫామ్ చేయట్లేదు. పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే స్లోగా ఉంది. ఓకే,
మన sir. థింకింగ్ Yes. కానీ ప్రాసెసర్ కానీ కొంచెం స్లో ప్రాసెసర్ అనుకోండి. ఓకే, కొంచెం Yes, sir. స్లో బట్ కెన్ ఏబుల్ టు పర్ఫామ్ అనమాట. ఓకే, ఏంటంటే మీరు Yes. కొంచెం టఫే, కాకపోతే ఆ విషయం మీకే తెలియదు అట్లా అనమాట. సో ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఒక బ్రేక్ ఈవెన్ అయితే మీరు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు, అగ్రెసివ్గా ప్రయత్నం చేస్తారు. మీకు ఏం లేదు, ప్రెజర్ క్రియేట్ చేయాలి. ఓకే, ఎంత ప్రెజర్ ఇస్తే అంత బాగా పని చేస్తారు అనమాట. ప్రెజర్ లేకపోతే మళ్ళీ మీరు సైలెంట్ అవుతారు. అది Yes, sir. సరే. కానీ ఇప్పుడు ఆస్పెక్ట్ చూడండి, ప్రోగ్రెసివ్ వీనస్ ముందుకు వెళ్తున్నాడు. 2027లో ప్రోగ్రెసివ్ 10th హౌస్కి ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10th హౌస్ని కంజాయిన్ చేస్తూ మీకు ఒక విచిత్రమైన ఆస్పెక్ట్ జరుగుతుంది, భలే జరుగుతుంది చెప్తా. ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ని కంజాయిన్ చేసే టైంకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా నెటల్ మార్స్కి సెక్స్టైల్ ఇస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ద Yes, sir. క్యాన్సిలేషన్ ఆఫ్ ఆస్పెక్ట్ అనమాట. సో ఇది ఇట్లా జరిగినా కానీ ఇది ఏం జరగకుండా, అంటే ఒక తాడేమో అటు సైడ్ వాళ్ళు ఆగుతున్నారు, ఇంకో తాడేమో ఇటు సైడ్ వాళ్ళు ఆగుతున్నారు. అదే క్షీరసాగర మదనం లాగా. ఓకే, కాబట్టి ఏమవుతుంది, పైకి కిందికి వెళ్ళకుండా త్రిశంక స్వర్గం అవుద్ది. కాబట్టి మనం ఇప్పుడున్న జాబ్లో కష్టాలు రావచ్చు, రేపు Yes, sir. నచ్చినా నచ్చకపోయినా కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే, సో ఈ ప్రెజరు పే అనే రెండు విషయాలు మనల్ని అటు ఇటు లాగుతూ ఉంటాయి అనమాట. ఓకే, లాగినప్పుడు కొంచెం కామ్ డౌన్ అయితే బ్యాలెన్స్ అనమాట. ఎందుకంటే మీరు జాయిన్ అయిన టైంలో కూడా 20 ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 24, 25 జూన్ మధ్యలో యురేనస్తో ట్రైన్ అయ్యాడు రెట్రోగ్రేడ్ ప్లానెట్కి. అదొక ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఏం లేదు, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఛాలెంజ్ ఇచ్చారనుకోండి, మనం యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, పోయిందనుకోండి భయపడకండి, ఇంకోటి వస్తుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎటు పోదుగా, అర్థమైందా? అవును సార్. మనం అక్కర్లేకండి. చంద్రరాహుల్ ఏంటంటే అనవసరమైన ఫియర్స్ ఇస్తారు, నిజానికి ఏం జరగదు. Yes. మనం ఓవర్ థింక్ Yes. చేసుకుని కాంప్లికేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, Yes. 27, 28లో ప్రోగ్రెసివ్ మార్స్ ఇది వదిలిపెట్టినా కానీ ప్రోగ్రెసివ్ వీనస్ కూడా మార్స్కి స్క్వేర్ అవుతుంది. ఇది ఒక్కటి జరగకుండా ఉంటే బాగుండేది. ఇది జరుగుతుంది కాబట్టి Yes, ఏంటిది, ఎమోషనల్ ఛాలెంజెస్, మదర్ హెల్త్, ఫాదర్ హెల్త్, అక్కడ ఏది ఉంటే అది, ఏ విషయం ఉంటే ఆ విషయం. అగ్రెసివ్ డెసిషన్ తీసుకోకూడదు. 27 నుంచి 29 మధ్యలో ఆస్పెక్ట్స్ అట్లా డ్రైవ్ అవుతున్నాయి కాబట్టి యూ హ్యావ్ టు బి కామ్ డౌన్. Yes, sir. తర్వాత మళ్ళీ సన్ కూడా 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. ఓకే, ఒకటి వదిలిపెట్టినా ఇంకోటి వదిలిపెట్టట్లేదు. ఓకే, కాబట్టి ఇది 31 వరకు కూడా ఆన్ అండ్ ఆఫ్గా అట్లా జరుగుద్ది. అట్లా అని Yes, sir. మ్యాటర్ ఓవర్ కాదు, కంగారు పడాల్సిన అవసరం Yes. లేదు. ఓకే, Okay. దాని తర్వాత సో ఇప్పుడు నేను మీకు ఎట్లా చెప్తానంటే 2 ఫేజుల్లో చెప్తాను, సరేనా? ఇప్పుడు 27 నుంచి 31 వరకు, 27 వరకు మ్యాటర్ ఓకే, అర్థమైందా? Yes. 28లో ట్రిగర్ బాగా అవుతుంది అనమాట, పోను ట్రిగర్ అవుతుంది. Yes, sir. సో 2-3 ఏళ్ళు అయితే మీరు పే చేసుకోగలుగుతారు కాబట్టి మీరు ఒక 6 నెలల ఖర్చులకో 1 ఇయర్ ఖర్చులకో బ్యాకప్ సేవింగ్ అయ్యి పెట్టుకోండి. ఓకే, Okay, sir. Okay. ఇప్పుడు గురుదశ జరుగుతోంది. గురువు ఎవరు? భాగ్యాధిపతి, షష్టాధిపతి. భాగ్యాధిపత్యం ఇచ్చాడంటే మళ్ళా షష్టాధిపత్యం ఇస్తాడు. సో ఒకటి కాకపోతే ఒకటి ఇస్తా ఉంటాడు కదా. సో కాబట్టి Yes, sir. ఆధిపతి తృతీయాధిపతి వ్యయాధిపతిని ఫాలో అవుతున్నాడు. సో కాబట్టి తృతీయాధిపత్యం ఇచ్చాడంటే వ్యయాధిపత్యాన్ని ఇవ్వక తప్పదు కదా. Okay. కాబట్టి ఇక్కడ మనకి కొన్ని భుక్తులు సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. ముఖ్యంగా కేతు భుక్తి. 28 sir. కేతు భుక్తి చూడండి, కేతు ఎలా ఉన్నాడో చూద్దాం. కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ శని బాలేదు. ఓకే, 2027, 28 కేతు భుక్తి బాలేదు అనమాట. శుక్రభుక్తి ఏం కాదనమాట, ఓవర్కమ్ చేస్తాం. కానీ ఎమోషనల్, వైఫ్ హెల్త్, లేదంటే మదర్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, అట్లా ఏయో ఉంటాయి అనమాట. శుక్రభుక్తే డిస్టర్బ్ చేస్తుంది. గురు శుక్రులు అంటే షష్టాధిపతి బాధకుడు, అంటే హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, పర్సనల్ హెల్త్, ఓవర్ స్ట్రెస్ గురిగా కాకుండా మనం చూసుకోవడం, మన హెల్త్ కాపాడుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. ఓకే, Yes, sir. గుడ్, ముందుకు పోదాం. దాని తర్వాత 31 వరకు బాగాలేదని చెప్పా కదా, 31కి చార్ట్ ఫ్రీ అయింది. ఓకే, 31కి ఫ్రీ అయినాక మళ్ళీ ముందుకు పోద్ది మ్యాటర్ అది. ఓకే, 31, 32 ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇస్తున్నాడు. మళ్ళీ 4-5 ఏళ్ళు వెళ్తుంది. ఓకే, 32, 33, 34 గుడ్, 35 గుడ్, 36 వరకు గుడ్. 37లో మళ్ళీ ఆస్పెక్ట్ జరిగింది. ఏం జరిగింది అంటే మధ్యలో కూడా జరుగుతుంది. ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్కి ట్రైన్ అవుతుంది కాబట్టి 35, 36 అంటే ఇప్పుడు ఒక 4 ఏళ్ళు వెళ్ళింది కదా, 36 వరకు వెళ్ళింది. ఇది ఇప్పుడు గురువులో రాహు వచ్చాడు కదా, ఆ 35, 36 చిద్ర దశ. ఒక ఫుల్గా కాకపోయినా ఒక పార్ట్ పనిచేస్తుంది అనమాట. అక్కడ జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, 35, 36 సరే. దాని తర్వాత అంటే 37 కూడా, 38 వరకు. ఎందుకంటే మెర్క్యూరీ స్లో అయిపోయాడు, రవి నుంచి చాలా అహెడ్ వెళ్ళిపోయాడు కాబట్టి స్లోగా వెళ్తున్నాడు అనమాట. 30 నుంచి 38, 39, 40, 41 వరకు. 4-5 ఏళ్ళు మళ్ళీ స్లోగా వెళ్ళిందండి బండి. ఓకేనా, 4-7 ఏళ్ళ తర్వాత మళ్ళీ చార్ట్ కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట.
అర్థమైందా? మళ్ళీ 47 తర్వాత ఫ్రీ అయింది. సరే, ఇప్పుడు అక్కడ 4-5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫ్రీ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ 10th హౌస్ మెర్క్యూరీని సన్ని కంజైన్ చేస్తూ చాలా వరకు బ్యాలెన్స్ వెళ్తుంది, మళ్ళీ 5 ఏళ్ళు వెళ్తుంది. సో ఈ విషయం ఏంటంటే, ఒక 5 ఏళ్ళు పైకి వెళ్ళింది అనుకో మళ్ళీ 2 ఏళ్ళు ఫ్రిక్షన్ అవుద్ది, మళ్ళీ 5 ఏళ్ళు పైకి వెళ్ళింది అనుకో ఫ్రిక్షన్ అవుతుంది. ఏదో బిజినెస్ చేస్తానరుగా, బిజినెస్ లో అవన్నీ మనకు వచ్చే విషయాలు కాదు. అర్థమైందా? కాబట్టి ఏంటంటే మీరు రిస్క్ డెసిషన్ తీసుకొని ఇరుక్కుపోతారు. ఇప్పుడు ఫాదర్ ఎట్లా అయితే స్టక్ అయిపోవాల్సి వచ్చిందో సేమ్ అలానే స్టక్ అవ్వాల్సి వస్తుంది. మా చాట్ నుంచి మా ఫాదర్ గురించి ఎట్లా చెప్పారు, మా ఫాదర్ లైఫ్ నాలో ఎట్లా చెప్తారో అని అడగండి. సో ఐ ట్రై టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్స్. సో అది అట్లా వెళ్తుంది నా అండర్స్టాండింగ్. అది మీకు శని బుధులు షష్టాధిపతి వ్యయాధిపతి కలిసి ఉన్నారు దశాంశలో, గుడ్. ఓకే, అష్టమంలో ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా వచ్చిన ఆపర్చునిటీని జాబ్ని పిక్ చేయాలి, దానిలో వెళ్ళాలన్నమాట. వెళ్తే అవి గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఓకే, టీచింగ్లు ట్రైనింగ్లు కొంతవరకు మంచిది అనమాట. ఓకే, కన్సల్టింగ్ అంటే ఇప్పుడు మీరు నెట్వర్క్ అడ్మినిస్ట్రేట్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఇట్లా ఏదైనా కానీ మల్టిపుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, కమ్యూనికేషన్ కన్సల్టింగ్, ఈ పీపుల్తో మాట్లాడేది, కమ్యూనికేట్ చేసేది, మీకు వచ్చన్నా రాదన్నా కానీ మల్టిపుల్ రోల్స్ ఇస్తూ మిమ్మల్ని మేనేజ్ చేయమని చెప్తారు. అట్లా మనకి బెనిఫిట్ అవుతుంది. అర్థమైందా? అప్కమింగ్ శని దశ జరుగుతుంది కాబట్టి శని లాభాన్ని కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఎట్టగొట్ట రిజల్ట్ ఇస్తాడు. హీ విల్ ట్రై టు పర్ఫార్మ్. కానీ మనం ఏంటిది, మనం కామ్ డౌన్ అవ్వడం నేర్చుకోవాలన్నమాట. అంటే అగ్రెసివ్గా ఓవర్ కాకుండా కమిటెడ్ సేవింగ్ చేయాలి. ఇది నాకు కంప్లీట్లీ అర్థమైంది, ప్యాటర్న్ కానీ అండర్స్టాండింగ్ కానీ. సో నేనేం చెప్తానంటే, మీ సిచ్యువేషన్లో ఉంటే ఉన్న ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటా, పాయింట్ నెంబర్ 1. ఉన్న జాబ్లో ప్రశాంతంగా వెళ్ళడానికి ట్రై చేస్తా, ఛాలెంజ్ వస్తే యాక్సెప్ట్ చేస్తా, నాకు ఆప్షన్ ఏం లేదు కదా. అర్థమైందా? జాబ్ లేకుండా ఉండేదానికన్నా సో అగ్రెసివ్ బాస్ తో బ్యాలెన్స్ చేసుకోవడం బెటర్ కదా. ప్రెజర్ ఇస్తారు, చాలా కాలం జాబ్ లేకుండా ఉన్నాను. దాంతో కంపేర్ చేసి ఇది ఎంత అండి, దాంతో కంపేర్ చేసి ఇది ఎంత పెద్ద కష్టమే కాదు. కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతుంది, అది విషయం. సో మనం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇట్ విల్ వర్క్, నథింగ్ టు వర్రీ. గురుదశ శని దశ రెండు కూడా వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఓ 4 ఏళ్ళు వెళ్ళి ఓ బ్రేక్ పడుతుంది, మళ్ళీ వెళ్ళి బ్రేక్ పడుతుంది, మళ్ళీ టైం వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అంతే. ఓకే, సింపుల్ ఫార్మాట్. ఏమి ఈ ఇయర్ ఆ ఇయర్ అనేది అవసరం లేదు. అగ్రెసివ్గా ఉన్నప్పుడు మనం చెప్పిన టైం లైన్ ప్రకారంగా జాబ్ జంపులు అట్లాంటివి చేయకూడదు. ఇప్పుడు ఏ వల్ల ఫైర్ చేశారనుకో 27, 28లో మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ అక్కడ ఏ నేర్చుకుందాం, ఏముంది, ఏది ఉంటే అది అప్డేట్ అయితే ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు మనుషులు లేకుండా పని అయితే ఏ చేసుకోలేదు కదా, మనుషులు కావాలి కదా. కాబట్టి డెఫినెట్లీ మనం అప్గ్రేడ్ అవుతా ఉంటే ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది, నథింగ్ టు వర్రీ. అది నా కంక్లూషన్. అయిపోయింది నేను చెప్పేసాను సార్. జాబ్ పరంగా నాకు ఒక అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 to 15 years కెరియర్ అన్న ఉండేది సార్. అంటే జనరల్ జాబ్ అంటే ఆన్ ఆఫ్ కానీ ఏదన్నా ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ మధ్య మధ్యలో పోతున్నా కానీ మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది, నథింగ్ టు ఫియర్. ఇప్పుడు దశమాధిపతి వ్యయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, ఒక్కోసారి ఫారెన్ కి పంపించచ్చు. ఓకే, మీ కంపెనీ మళ్ళీ తర్వాత తీసుకొచ్చేయచ్చు, అంతా వాళ్ళ ఇష్టం, మీదేం లేదు. మీరు చేసేది మీరు చేయడమే, అంతే. ఓకే సార్. సో 28 దగ్గర నుంచి 31 వరకు కొంచెం ఆన్ అండ్ ఆఫ్ గా ఉంది, మళ్ళీ 31, 32 నుంచి మళ్ళీ అండుకుంటుంది అనమాట. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నప్పుడు ప్రెజర్ ఇస్తుంది, మళ్ళీ 4 ఏళ్ళు వెళ్తుంది, మళ్ళీ 35లో ఇష్యూ ఇస్తుంది, 35, 36లో ఇష్యూ వస్తుంది, మళ్ళీ తర్వాత 40 తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది, అట్లా పోతుంది అనమాట. అది కంక్లూషన్. సో ఏంటంటే మనకి డబ్బులు వచ్చిన టైంలో ఇప్పుడు మీకు 10 లక్షలు వచ్చేది 27 లక్షలు వచ్చాయనుకో, 10 లక్షలే వస్తున్నాయని 17 లక్షలు దాచుకోవడానికి ట్రై చేయండి. అర్థమైందా? అప్పుడేమవుతుంది, ఈ 5 ఏళ్ళు మనం దాసామనుకో, ఈ రేపు వచ్చే 5 ఏళ్లలో మనకి ఛాలెంజెస్ వచ్చాయనుకో, ఈ డబ్బులు మనకి హెల్ప్ అవుతాయి. దాన్ని మీరు ఏదో ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఉంటాయి కదా, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి, సిప్ ఇన్వెస్ట్మెంట్ లాంటి, ఈ 2 రకాలుగా ఉంటాయండి. సిప్ ఇన్వెస్ట్మెంట్, సిప్ విత్ డ్రా అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. అర్థమైందా? సిప్ విత్ డ్రా అంటే ఇప్పుడు నాకు ఈ నెలకు 10,000 కావాలంటే 10,000 విత్ డ్రా చేసుకుంటా, అలా నెల ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా 10,000, 12,000, 14,000 లాగా విత్ డ్రా చేసుకోవచ్చు అనమాట. మనం ఈ 5 ఏళ్లని అక్కడికి టార్గెట్ చేసి ఈ 3-4 ఏళ్లని అక్కడికి చేద్దాం. ఈ మధ్యలో కంపెనీ షేర్ పెరిగినా లేదంటే ఏమైనా బోనస్ వచ్చినా దానికి యాడప్ చేస్తే మనం అట్లా అప్పటికి ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది, మనకి విత్ డ్రాకి ప్లాన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వే మేనేజ్ ద థింగ్స్ అన్నమాట. బెస్ట్ అండర్స్టాండింగ్ సార్. సో జనరల్ గా నేనైతే ఇంకో 15 years వరకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, అంటే మా పేరెంట్స్ మీద అది డిపెండ్ అవ్వకుండా నాకు నేనుగా మేనేజ్ చేయగలను కదా సార్. అంటే మనీ ఫ్లో అది ఉంటది కదా. అదే బ్రేక్స్ గురించి చెప్పాను కదా, దానికోసం ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి దాచుకోండి. అప్పుడు వాటిని మనం అట్లా ప్రిజర్వ్ చేసుకుంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మీ సిచ్యువేషన్ లో ఉన్నా, మీకు పేరెంట్స్ సపోర్ట్ లేదని అనుకున్నా కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం కదా, దేవుడు అవకాశాన్ని ఇస్తాడు కదా. అర్థమైందా? అవును సార్. అంతే.
సార్ హెల్త్ పరంగా ఏమన్నా మేజర్ కన్సర్న్స్ ఉన్నాయా సార్? అంటే మా మదర్‌కి చెప్పా కదా సీరియస్ సార్. అది కన్సర్న్స్ హెరిడిటీ. ఎవరి గురించి? మీ గురించా? మీ మదర్ గురించా? ఆహా! మా మదర్‌కి చెప్పా కదా సార్. బ్రెయిన్‌లో ఎన్యూరిజం అది. అలాంటివి హెరిడిటీగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్. నాకు మేజర్‌గా హెల్త్ కన్సర్న్స్ ఏమన్నా అంటే చార్ట్‌లో అవును. మీ హెల్త్ మనం అబ్జర్వేషన్స్ ఏమన్నా చెప్పినా ఉన్నాయా సార్? చెప్పకపోయినా మీ హెల్త్ మీరు చూసుకోవాలి కదా. అర్థమైందా? అక్కడ శని యెస్. వక్రిచున్నాడు, శని నక్షత్రంలో కేతు ఉన్నాడు, అక్కడ రవి వ్యయాధిపతి కంట్రోల్ చేస్తున్నాడు. శని బుధులు ఒక్కోసారి నర్వస్ ఇస్తుంది, ఒక్కోసారి డైజెషన్, లేదంటే బ్యాక్ పెయిన్, బ్రీత్ రకరకాలుగా ఇస్తూ ఉంటుంది. బట్ గో ఫర్ ఓకే ద సార్. డాక్టర్. మీరు ఒక టెస్ట్ చేయించుకున్నారనుకో, ఓకే, ఓ యెస్. రూపాయలు అన్ని టెస్ట్లు ఇచ్చేస్తారు కదా. అవునవును సార్. సో మేజర్‌గా అయితే దానికి ఏం లేదు తగ్గట్టుగా సార్. మనం అంటే మీ ఎవ్రీ ఇయర్ ఒక టెస్ట్ అబ్జర్వేషన్. చేయించుకుంటే యెస్ సార్. సరిపోతుంది. సో నేను యెస్ ఎప్పుడైతే సార్. డిఫికల్టీ టైం చెప్పానో అక్కడ స్ట్రెస్, యాంగ్జైటీ, స్లీప్ ఇలాంటి వాటి వల్ల కూడా బేసిక్ ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ లైఫ్ స్టైల్ అంతే ఫండమెంటల్లీ. ఓకే సార్. ఓకే. ఇంకా ఎలా అనిపించింది? హ్యాపీ విత్ ద రీడింగా? యెస్ సార్. వెరీ హ్యాపీ సార్. మేము ఎప్పుడు దొరికాం మీకు? ఎన్ని రోజులు అయింది? కపుల్ ఆఫ్ ఇయర్స్ సార్. అంటే వీడియోస్ చూస్తూ ఉంటా సార్ మీది. అంటే యాక్చువల్‌గా ఎవరు జనరల్‌గా చెప్తారు గానీ, మీలా ఇన్ డెప్త్‌గా ఇయర్స్ మ్యాచ్ చేసుకుంటూ అలా ఎవరు చెప్పరు కదా సార్. ఇన్‌ఫాక్ట్ నేను చూసిన ఫస్ట్ చెప్తారండి, అస్ట్రాలజర్ ఎందుకు మీరే చెప్పరు? సార్. మనకు దొరకట్లేదు అంతే. నేను చూసిన అంటే నేను మల్టిపుల్ పీపుల్ దగ్గరికెళ్ళాను సార్. ఒక డౌట్ సార్. నేను మల్టిపుల్ పీపుల్ అస్ట్రాలజర్స్ ముందు కన్సల్ట్ అయ్యా. వాళ్ళందరూ కూడా 2019 వరకు నీకు ఖచ్చితంగా జాబ్ రాదని చెప్పేవాళ్ళు. ఎందువల్ల సార్? అంటే అంత ప్రామినెన్స్ ఏముంది సార్ నా చార్ట్‌లో? ఒక ఇక్కడ దానికి 2019 వరకు ఖచ్చితంగా నీకు జాబ్ రాదని చెప్పేశారా? ముగ్గురు ఎప్పుడు చెప్పారు అడిగితే సార్. అప్పుడు ఒకళ్ళు అలా కూడా కాదు. చెప్పారు? ఎప్పుడు అడిగితే ఎప్పుడు చెప్పారు? 2011లో ఒకళ్ళని మీట్ అయ్యా సార్. 2013లో ఒకళ్ళని మీట్ అయ్యా. 13లోనే ఇద్దరిని మీట్ అయ్యా సార్. 13లో మీట్ అయితే అలా చెప్పారా? ఓకే ఓకే ఓకే. అవును సార్. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు అనలైజ్ చేసినట్టు మనం అనలైజ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు శుక్రుడు బుక్తుంది. శుక్రుడు ఏమయ్యాడు? లాభాధిపతి అయ్యాడు. ఓకే, తృతీయానికి కనెక్ట్ అయ్యాడు. అంతే, సెల్ఫ్ ఎఫర్ట్. శుక్రుడికి పెద్ద సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు దశాంశ చూద్దాం. ఓకే, వర్గచాట్సే కదా. అక్కడ అష్టమంలో ఉన్నాడుగా దశాంశలో, కాబట్టి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కష్టం. శుక్రుడు అయిపోయాడు. తర్వాత రవి వచ్చాడు. రవి వచ్చేసేసి రాహు కనెక్ట్ అయ్యాడు. రవి రాహులు ఏంటిది? అది దోషం కదా, ప్రభుత్వ దోషం, అవన్నీ దోషం. దశాంశలో ఏమైంది? రవి లగ్నంలో ఉన్నాడు, నీచంలో పడిపోయాడు, అయిపోయాడు నీకు, అంతే అని చెప్తారనమాట. తర్వాత చంద్రభుక్తి. కానీ నేనేం చెప్తానంటే, చంద్రభుక్తి చంద్రుడి లగ్నం మీద బాగానే ఉన్నాడు, దశమాధిపతి లగ్నం మీద ఉన్నాడు కాబట్టి నీకు ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉందని చెప్తారనమాట. ఓకే, అట్లా వేదికలో దశాంశ చక్రం తీసుకుని చెప్తారు. నేనేం చెప్తానంటే, రాహు అనేవాడు ఇవ్వలేదు కాబట్టి 2017 డిసెంబర్ నుంచి 19 జూన్ వరకు ఏ రాహు అయితే ఇవ్వకుండా చేశాడు కాబట్టి ఎంటీ ఎగ్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే, అంటే ఒక అక్షయ పాత్ర లాగా. సో ఐదర్ రిజల్ట్ అంతా ఒకే దగ్గర ట్రాన్స్ఫార్మ్ చేయాలి. లేదనంటే ఇప్పుడు ఏ భుక్తి వల్ల అయితే జరుగుతా ఉందో ఆ భుక్తి అన్ని ఇచ్చేయాలి. పెళ్లి, ఉద్యోగం అన్ని టకటక ఈ 2017 డిసెంబర్ నుంచి 19 జూన్ మధ్యలో ఫండమెంటల్స్ క్రియేట్ చేసేసేయాలన్నమాట. అర్థమైందా? ఏది ఆపిందో అది ఇవ్వాలన్నమాట. అది మన కాన్సెప్ట్, అది మన దశ ప్యాటర్న్ కాన్సెప్ట్. అది ఇచ్చింది అక్కడ. ఏదైతే వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్ ఫలించింది, మీకు ఉద్యోగం వచ్చింది, సంతోషం. జనరల్ మ్యారీడ్ లైఫ్ అది బాగానే ఉందా సార్? అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కానీ జనరల్ గా అయితే బాగానే ఉంది సార్. జనరలీ ఓకే అండి. నాట్ గ్రేట్, నాట్ బ్యాడ్. ఓకే, బ్యాలెన్స్డ్ అంతే. 6/10 ఇద్దామా? మీరెంత ఇస్తారు? 8/10 ఇస్తారా? 6/10. ఓకే సార్. ఓకే, రైట్. జనరల్ గా మీ వీడియోస్ చూసినప్పుడు ఒక డౌట్ సార్. జనరల్ గా పీపుల్ అడిగేది మిమ్మల్ని, సార్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అని అడుగుతారు కదా, ఎలా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి సార్? అంటే చాలా మంది దగ్గర విన్నాను, స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడుగుతారు. అంటే దాని మీనింగ్ ఏంటి సార్? అంటే చాలా మంది కాల్స్ లో అడుగుతారు. అవును అవును. వాళ్ళ ఉద్దేశం ఏంటట? వాళ్ళ ఉద్దేశం మనం ఎట్లా చెప్పగలుగుతాం? జనరల్ గా అడుగుతారు. అసలు ఏంటి దాని మీనింగ్ అని నాకు ఎప్పుడు డౌట్ సార్. అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే, ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే ఏంటిది అసలు? అవును సార్, అవును. ఓకే ఓకే ఓకే, అది చాలా పెద్ద టాపిక్లే కానీ, బట్ ఓకే సార్, సింపుల్ గా వాళ్ళకి కావాల్సిన భక్తినే వాళ్ళని స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. భక్తి కానీ, లేదంటే దైవానుగ్రహానికి నేను దేవుడికి ఎంత దగ్గరగా చేరతాను కానీ, ఇలాంటి విషయాలు అయ్యి ఉండొచ్చు ప్రాబ్లీ. ఓకే సార్, అట్లా అండి. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్.